ఎన్నికల ఎజెండా ఏంటి? ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? మీరు ఇస్తున్నటువంటి వ్యక్తిగతంగా మీరు ఇస్తున్నటువంటి అష్యూరెన్సెస్ ఏంటి? నేను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మొదటి 6 మాసాల్లోనే సిపిఎస్ విధానం రద్దయ్యే విధంగా మరి కృషి చేస్తా. నా రెండో అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఇప్పుడున్నటువంటి హెల్త్ స్కీమ్ పనిచేయట్లేదు. ఓకే. ఒక కొత్త హెల్త్ స్కీమ్ ఏ హాస్పిటల్ పోయినా కూడా మరి అది ₹1 కూడా మేము చెల్లించకుండా మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే. ఆ స్కీమ్ మాకు ఉచితంగా అవసరం లేదు. మేమే నెలకు 500 కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇంకా మిగతాది ఏదైనా ఉంటే ప్రభుత్వం చేయాలనే ప్రతిపాదన మా సంఘాల నుంచి గత ప్రభుత్వానికే మనం ఇవ్వడం జరిగింది. కానీ అది ఆమోదం పొందలేదు. ఓకే. ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం మొన్న అక్టోబర్ 24 నాడు జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారికి సూచన చేయడం జరిగింది. ఓకే. అది ఖచ్చితంగా నగదు ఉచిత వైద్యం అందే విధంగా హెల్త్ కార్డు ఒకటి చేయిస్తాం. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఈ రాష్ట్రంలో ఏకీకృత సర్వీస్ నిబంధనలు. ఆ! ఈ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఇవాళ అన్ని మండలాల్లో కూడా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడం, ఇన్ఛార్జీలతో పరిపాలన నడవడం. మొన్నటిదాకా అయితే ఒక 5 మండలాలు 6 మండలాలకు ఒక ఎంఈఓ పనిచేయడం అవును. ఇబ్బందులు ఉండే. అవన్నీ కాకుండా అవన్నీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ రూపొందించాలి. దాని విషయంలో కూడా మరి ఖచ్చితంగా మొదటి 6 మాసాల్లోనే అవి ఈ 3 ఎందుకనంటే ఈ 3 విషయాలు ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా అంటే మొదటిది సిపిఎస్ అంశం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది.